Good morning to all. Welcome to lecture number 30. So in the previous class, we have discussed the concepts related to what we call growth, what it means by maturity, what it means by development, and what it means by learning, and how we can classify into how we can say the differences between growth to development, and what are the factors influences the learning. So these things which we have discussed in the previous class. So today we are going to discuss about the nature of learning. So today we are going to discuss about the nature of learning. Okay, right. So learning is already what it means by learning. Learning means it's a behavioral changes, relatively permanent behavioral changes due to experiences. Right? This is the learning. So learning is a universal process. Learning is a universal process. Because world process, learning is a universal process. So మీకు ఒక విషయం ఏంటి అంటే లెర్నింగ్ అనేది డోంట్ కమిట్ ఫర్ ఓన్లీ స్కూల్స్లోనో కాలేజీలోనో ఎక్కడో జరిగేది కాదండి. లెర్నింగ్ అంటే నిమిషానికి మనకు జరిగే ప్రతి అనుభవం లెర్నింగ్. ప్రతి నిమిషం ఒక మనిషితో మాట్లాడుతుంటే ఎట్లా మాట్లాడాలో తెలుస్తుంది, ఒక మనిషితో ఒక పని చేస్తుంటే ఎట్లా చేయాలి, ఎట్లా చేయకూడదు, ప్రతిదీ లెర్నింగ్ అండి. సో ప్రతిదీ నేర్చుకోవడం, ప్రతిదీ అభ్యసనం. సో లెర్నింగ్ ఈజ్ ఏ యూనివర్సల్ ప్రాసెస్. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ లెర్నింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఎక్కడన్నా అవుతుందా అండి? మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు ఫ్రమ్ బర్త్ టు డెత్ కంప్లీట్ గా నేర్చుకోవడమే ఉంటుంది. ప్రతి నిమిషం ఏదో ఒకటి నేర్చుకుంటాడండి, అవునా కాదు? సో కాబట్టి అందుకే లెర్నింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. నెక్స్ట్ లెర్నింగ్ ఈజ్ పర్పస్ఫుల్ యాక్టివిటీ. నేర్చుకునే ప్రతి దాని వెనక ఏదో ఒక ఇంటెన్షన్ ఉంటుంది. సో పర్పస్ఫుల్ యాక్టివిటీ. ఓకే. సో ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నానంటే అడుగుతాడు నేచర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ నేచర్ ఆఫ్ ది లెర్నింగ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ నేచర్ ఆఫ్ ది లెర్నింగ్, ఏబిసిలు ఇచ్చి అట్లా అడుగుతున్నాడు. సో కాబట్టి సౌండ్ రావట్లేదా అండి? సరే, ఈజ్ ఇట్ ఆడిబుల్ టు యూ? ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్ త్రూ చాట్ బాక్స్. ఓకే, ఓకే. ఐ థింక్ ఏ నెట్వర్క్ ఇష్యూ. ఓకే. సో లెర్నింగ్ ఈజ్ ఏ పర్పస్ఫుల్ యాక్టివిటీ అండి. అంటే ఒక పర్టికులర్ ఇంటెన్షన్ తోటి జరుగుతుంది కాబట్టి లెర్నింగ్ ఈజ్ ఏ పర్పస్ఫుల్ యాక్టివిటీ. ఓకే. నెక్స్ట్ లెర్నింగ్ ఈజ్ మోడిఫికేషన్ ఆఫ్ బిహేవియరల్ చేంజెస్. అంటే లెర్నింగ్ అనేది బిహేవియరల్ చేంజెస్ లో మోడిఫికేషన్ జరుగుతుంది. అంటే ఎట్లా అంటే కాగ్నిటివ్ డొమైన్ యొక్క బిహేవియర్, కాగ్నిటివ్ డొమైన్ ఆస్పెక్ట్ కావచ్చు, లేదా ఎఫెక్టివ్ డొమైన్ ఆస్పెక్ట్ కావచ్చు, లేదా సైకోమోటర్ డొమైన్ ఆస్పెక్ట్ కావచ్చు. సో ఇది బిహేవియరల్ చేంజెస్ ని మోడిఫికేషన్ చేస్తుంది. అంటే ఏమని చేయొచ్చు? లెర్నింగ్ ఈజ్ ఏ మోడిఫికేషన్ ఆఫ్ behavioral changes. Like cognitive, affective, psychomotor domains. Is it clear? Right. So next, learning can be transferable to one situation to the other situation. అంటే ఒక దగ్గర నేర్చుకున్న లెర్నింగ్ ఇంకో దగ్గర యూజ్ చేయగలుగుతాం. అంటే ఒక దాని నుంచి ఇంకో దానికి ట్రాన్స్ఫర్, ఒక సిచ్యువేషన్ ఇంకో సిచ్యువేషన్ ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మ్యాథ్స్ లో నేర్చుకున్న కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని ఫిజిక్స్ లో వాడచ్చు. అర్థమైంది? ఫిజిక్స్ లో నేర్చుకున్న కాన్సెప్ట్ కెమిస్ట్రీలో వాడుకోవచ్చు. సో అంటే ఒక కాన్సెప్ట్ ని ఇంకో కాన్సెప్ట్ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఏమంటే లెర్నింగ్ కెన్ బి transferable. Learning can be transferable to one situation to so learning can be transferred from one situation to
one situation to the other situation. Okay. Example. Physics learning is useful in maths learning. So, okay, man. So next, learning occurs through experience and learning etla jarugutundante idi repeatedly మనం నేర్చుకునేది. Learning occurs through etla jarugutundandi experience. Learning occurs through experience. Okay, next one more thing, maturity is not learning. ఒకటే గుర్తుంచుకోండి, మెచ్యూరిటీ వచ్చింది అంటే లెర్నింగ్ వచ్చినట్టు కాదండి. పిల్లవానికి 5 years వచ్చింది అంటే మాట్లాడగలరు, 2 years వచ్చింది అంటే మాట్లాడగలుగుతున్నాడు అంటే మాట్లాడగలిగే ఎబిలిటీ, హీ ఈజ్ ఏబుల్ టు స్పీక్. బట్ హౌ షుడ్ హీ స్పీక్ అంటే హౌ షుడ్ హీ హ్యాస్ టు రెస్పాండ్ అంటే ఎట్లా మాట్లాడాలి, వేరే చోట ఎట్లా ఉండాలి ఏంది అనేది మళ్ళీ ట్రైనింగ్ ఇస్తేనే వస్తుంది మనకి. పిల్లవానికి మాటలు మాట్లాడగలిగే క్యాపబుల్ ఎబిలిటీ వస్తే అది రావాలి. 2 సంవత్సరాలకి 2 yearsకి వాడు 2.5 yearsకి మాట్లాడగలుగుతాడు. కానీ ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది మనం నేర్పితేనే వస్తుంది మనకి. అర్థమవుతుందండి. అంటే అందుకే మనకి మెచ్యూరిటీ వచ్చినంత మాత్రాన లెర్నింగ్ వస్తుందని లేదు. కానీ మెచ్యూరిటీతో పాటు మనం ఏం చేయాలి, ఎక్స్పీరియన్స్ కూడా కల్పిస్తే మనకి లెర్నింగ్ వస్తుంది. అందుకోసం ఏమంటున్నానంటే, సో లెర్నింగ్, మెచ్యూరిటీ ఈజ్ నాట్ లెర్నింగ్. Maturity is not learning, but maturity facilitate to royal learning. Facilitate to royal. అవును కదండి. అదే వానికి మాట్లాడే ఎబిలిటీ లేదనుకోండి, నువ్వు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కానీ మనకి మాటలు రావు, వాడు నడవలేకపోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది డిజబిలిటీస్ ఉంటాయి, వాడు అట్లా కాకుండా 1 yearకి వాడు నిలబడగలుగుతున్నాడు, నెమ్మదిగా నడుస్తున్నప్పుడు చేయి పట్టుకొని నెమ్మది నడపటం, లేకపోతే బాబు ఇట్లా నడవద్దురా కింద పడతావు అది ఇదని చెప్పుకుంటూ మనం నేర్పుతాం. అంటే వానికి ఆ ఎబిలిటీ వస్తే, ఆ మెచ్యూరిటీ ఉంటే, అందుకే మెచ్యూరిటీ ఏమైనా ఫెసిలిటేట్ రాయాలని ఈజీగా నేర్పగలుగుతాం, రాయల్ లెర్నింగ్ అంటే. కానీ మెచ్యూరిటీ వచ్చినంత మాత్రం లెర్నింగ్ వస్తుంది కాదు. మెచ్యూరిటీతో పాటు మనకి ఏం కలపాలండి, ఎక్స్పీరియన్స్ కూడా ప్రొవైడ్ చేయాలి, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఓకే, అంటే లెర్నింగ్ హెల్ప్స్ ప్రాపర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, లెర్నింగ్ హెల్ప్స్ ఇన్ ప్రాపర్ అడ్జస్ట్మెంట్స్, లెర్నింగ్ హెల్ప్స్ టు టీచర్స్ టు అటైన్ ది టీచింగ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. ఓకేనా, అంటే ఎంత మాత్రం మెచ్యూరిటీ వచ్చినంత మాత్రం రాదు, కానీ దానికి అనుగుణంగా ఒక టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ని ప్రొవైడ్ చేయడం వల్ల, వానికి టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ని క్రియేట్ చేయడం వల్లనే లెర్నింగ్ వస్తే తప్పితే ఓన్లీ మెచ్యూరిటీ వల్ల రాదండి. దీస్ ఆర్ ది వాట్ యు కాల్ నేచర్ ఆఫ్ ది లెర్నింగ్ అండి. ఓకే, లెట్ us go for the next one. జనరల్ దీంట్లో క్వశ్చన్స్ ఎట్లా ఉంటే చూద్దాం. ఫస్ట్, ద మీనింగ్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్, నేను ఈ క్వశ్చన్స్ అని రాయడం కంటే మీరు రెస్పాండ్ కాండి. ద మీనింగ్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్, ఆప్షన్ ఏ acquiring the skills, option B modification of behavior, option C gathering information, option D personal adjustment. Once again I am repeating, the meaning of learning is acquiring the skills, option B modification of behavior, option C gathering information, option D personal adjustment. Very good, very good, very good. And then learning, meaning of learning is modification of behavior. Next, find out the wrong statement with regard to learning. Find out the wrong statement with regard to learning. Option A, learning leads to change in behavior. Option B, learning is the purposeful activity. Option C, learning starts from birth and proceeds to death. Option D, behavioral changes occurs through learning are temporary. Through learning are temporary. మళ్ళొకసారి చూడండి, ఫైండ్ అవుట్ ది రాంగ్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్ టు లెర్నింగ్ అన్నాడు. లెర్నింగ్ సంబంధించి ఒక రాంగ్ స్టేట్మెంట్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆప్షన్ ఏ, లెర్నింగ్ లీడ్స్ టు చేంజ్ ఇన్ బిహేవియర్. ఆప్షన్ బి, లెర్నింగ్ ఈజ్ పర్పస్ఫుల్ యాక్టివిటీ. ఆప్షన్ సి, లెర్నింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ బర్త్ అండ్ ప్రొసీడ్స్ టు డెత్.
Option D, behavior changes occurs through learning are temporary. Very good, very good, very good. Option D and ఎందుకంటే behavior changes occurs throughout learning is permanently అన్నాం, relatively permanently అన్నాం. వెరీ గుడ్ అండి, పర్మనెంట్. బట్ నేను ఇక్కడ ఏమని చెప్తున్నా అండి, టెంపరరీ అని చెప్తున్నాను. సో లెర్నింగ్ మీద క్వశ్చన్స్ ఇట్లా ఉంటాయండి. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దామండి. ఇన్ క్లాస్ రూమ్ టీచింగ్ learning is the, in classroom teaching learning is the dash. It is not affected by the learner emotions. It is little collected with the learner emotions. Maturity is the learning. Option D, learning is influenced by learner's continuous process. Malosa చూడండి, in the classroom teaching learning is అంటే option A, learning is not affectionated by emotions. Learning is little collected with learning emotions. Learning is maturity is the learning. And option D, learning is influenced by learning continuous process. Very good అండి, ఆప్షన్ డి. సో అంటే క్వశ్చన్స్ ఇట్లా ఉంటాయండి, నేచర్ మీద బేస్ చేసుకున్నాం, లేకపోతే వారి యొక్క డెఫినేషన్ మీద బేస్ చేసుకున్నాం, ఇట్లా క్వశ్చన్స్ ఉంటాయండి. ఓకేనా, రైట్. సో నౌ లెట్స్ సీ ద లెర్నింగ్ థియరీస్. లెర్నింగ్ థియరీస్. సో అంటే లెర్నింగ్ థియరీస్ అంటే ఏ ప్రిన్సిపల్స్ బేస్ చేసుకుని లెర్నింగ్ జరుగుతున్నది మనకు. సో లెర్నింగ్ జరగడానికి ఏమేమి థియరీస్ ఉన్నాయి అంటే, జనరల్ మనకు లెర్నింగ్ థియరీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ అండి. లెర్నింగ్ థియరీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఇందులో నెంబర్ 1 బిహేవియరిస్టిక్ థియరీ. ఇందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయండి. బిహేవియరిస్టిక్ థియరీ. Okay, so number 2 cognitive theory. Number 3 constructivist theory. Constructivist theory. Okay, 3 theories are there. Okay, so right, so let us see the one by one. అంటే ఇందులో ఏంటంటే కొంతమంది బిహేవియరిజం నమ్మిరండి. బిహేవియరిజం బేస్ చేసుకునే థియరీ ఏది, దాన్ని ఏమంటారు, లెర్నింగ్ జరిగితే అది బిహేవియరిస్టిక్ థియరీ కిందకి వస్తుంది. కాగ్నిటివ్ థియరీని బేస్ చేసుకుని చెప్తే కాగ్నిషన్ థియరీ మీదకి వస్తుంది. కొంతమంది కన్స్ట్రక్టివ్ థియరీని తీసుకుని వస్తే కన్స్ట్రక్టివ్ థియరీకి వస్తుంది. ఓకేనా, అట్ ఒక్కొక్కటి చూద్దాం. అసలు ఫస్ట్ బిహేవియరిస్టిక్ థియరీ. ఫస్ట్ నెంబర్ 1 బిహేవియరిస్టిక్ థియరీ. ఇక్కడ ఏంది అంటే రకరకాల, అంటే కొంతమంది సైకాలజిస్ట్ బిహేవియరిస్టిక్ థియరీని సపోర్ట్ చేస్తూ ప్రపోజ్ చేశారు. కొంతమంది సైకాలజిస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ బిఎఫ్ స్కిన్నర్, ఓకే, జాన్ వైగోట్స్కి, ఓకే, నెక్స్ట్ వైగోట్స్కి, జాన్ పియాజే, వీళ్ళు కొంతమంది కన్స్ట్రక్టివిజం మీద సపోర్ట్ చేశారు. అర్థమైందా? సో అట్లా ఎవరు జేబీ వాట్సన్, సో ఎవరు దేనికి సపోర్ట్ చేశారు ఏంటి అనేది, ఈఎల్ థార్న్డైక్, ఓకేనా, ఎవరు దేన్ని సపోర్ట్ చేసిరు ఏంది అనేది మనకు అది కూడా అవసరం. అయితే ఒకసారి క్లాసిఫికేషన్ అడిగింది తెలుసా అండి, ఏ థియరీని ఎవరు ప్రపోజ్ చేసిరు, ఏ థియరీ ఏ బిహేవియరిజం కిందకి ఏది వస్తుంది, ట్రయల్ అండ్ ఎర్రర్ దేని కిందకి వస్తుంది, ఓకేనా, నెక్స్ట్ కండిషనల్ ఆపరేటింగ్ దేని కిందకి వస్తుంది, ఇట్లా కొన్ని అడుగుతుంది. సో కాబట్టి అవి కూడా మనకు క్లియర్గా తెలిసి ఉండాలి. ఓకేనా, బిహేవియరిస్టిక్ థియరీని ప్రపోజ్ చేసింది, దీనికి అసలు మెయిన్ ఆద్యుడు ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే జేబీ వాట్సన్ అండి. జేబీ వాట్సన్. తెలుగులో ఏమంటాం అండి బిహేవియరిజం ని? బిహేవియరిజం. జేబీ వాట్సన్ ఈయన ఫాదర్ ఆఫ్ బిహేవియరిస్టిక్ అంటారు. ఫాదర్ ఆఫ్ బిహేవియరిస్టిక్ థియరీ. వెరీ గుడ్. ప్రవర్తనవాదం. సో జేబీ వాట్సన్. ఓకే, ఏమంటే ఫాదర్ ఆఫ్ బిహేవియరిస్టిక్ థియరీ అంటారు. ఈయన ఒక బుక్ రాసిండండి దీని గురించి. ఏంటంటే ఇంట్రడక్షన్ టు ది
comparative psychology. He wrote a book regarding behaviorism. Behaviorism గురించి జేబీ వాట్సన్ ఒక బుక్ రాసినాడు. సో తను ఏం చేసేదంటే ఎనిమల్స్ మీద రీసెర్చ్ చేసి అది హ్యూమన్ బీయింగ్ అప్లై చేసేదండి. జేబీ వాట్సన్ ఎనిమల్ మీద అంటే హీ అప్లైడ్ ఎనిమల్ రీసెర్చెస్, హీ అప్లైడ్ animal researches. He applied animal researches on human being. Okay, human being like ఎవరిలాగా అంటే ఆల్బర్ట్ లాగా, ఇవాన్ పావ్లో లాగా వాళ్ళు కూడా అట్లా చేసేది. ఓకే, వాళ్ళ ఓకేనా. సో ఆయన చేసేది దేని చేసేది అంటే ఎనిమల్ రీసెర్చ్ చేసేసి వాటిని హ్యూమన్ బీయింగ్ కూడా అప్లై చేసేది. ఓకేనా. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్. సో ఇందులో బిహేవియరిజం సపోర్ట్ చేసే థీరీస్ ఏంటో చూద్దాం ఒకసారి. బిహేవియర్ సపోర్ట్ చేసే మేజర్ థీరీస్ 3 థీరీస్ అండి. ఒకటి ట్రయల్ అండ్ ఎర్రర్, ఓకేనా. సో రెండోది క్లాసికల్ కండిషనింగ్ థియరీ, మూడోది ఆపరేషనల్ కండిషనింగ్ థియరీ. ఓకేనా. అదే అండి లాస్ట్ స్లైడ్ ఇదే, క్లాసికల్ కండిషనింగ్ థియరీ అండ్ ఆపరేషనల్ కండిషనింగ్ థియరీ. ఈ మూడు కూడా దేని కిందకి వస్తాయంటే బిహేవియరిస్ట్ థియరీ కిందకి వస్తాయండి. ఓకేనా. ఈ మూడు కూడా దేని కిందకి వస్తాయి? ఒకటి ట్రయల్ అండ్ ఎర్రర్, రెండోది క్లాసికల్ కండిషనింగ్ థియరీ, so third one operational conditioning theory. సో ఈ థియరీస్ దేని కిందకి వస్తాయండి? ఈ మూడు కూడా బిహేవియరిజం కిందకి వస్తాయండి. సో ఇందులో ట్రయల్ అండ్ ఎర్రర్ ఎవరండి? టార్నడైక్. ఓకేనా. అమెరికన్ సైకాలజిస్ట్ అండి, అమెరికన్ సైకాలజిస్ట్. నెక్స్ట్ క్లాసికల్ కండిషనింగ్ థియరీ ఎవరండి? పావ్లో. ఓకేనా. నెక్స్ట్ ఆపరేషనల్ కండిషనింగ్ థియరీ బిఎఫ్ స్కిన్నర్. ఓకేనండి. రైట్. సో దీస్ ఆర్ ద 3 థియరీస్. అంటే ఒకసారి అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ బిహేవియరిస్టిక్ థియరీ అంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ బిహేవియరిస్టిక్ థియరీ? ఆప్షన్ ఏ ఆపరేషనల్ కండిషనింగ్ థియరీ, ఆప్షన్ బి క్లాసికల్ కండిషనింగ్ థియరీ, ఆప్షన్ సి డిస్కవరీ ఆఫ్ లెర్నింగ్, ఆప్షన్ డి ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్. ఏమొస్తుందండి? ఆప్షన్ సి డిస్కవరీ ఆఫ్ లెర్నింగ్ రాదు అందులో. ఓకేనా. రైట్. సో రైట్, అకార్డింగ్ టు ద బిహేవియరిజం, learning is the development relationship between stimulus and response by giving the reinforcement. Behaviorism యొక్క మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి అంటే అకార్డింగ్ టు ద బిహేవియరిజం, లెర్నింగ్ అంటే ఏంటి అంటే చెప్పండి. లెర్నింగ్ ఈజ్ ద developing the relationship between stimulus and response. By giving the reinforcement. రైట్. ఇక్కడ మీకు కొత్త వర్డ్స్ వస్తాయి. ఆల్రెడీ గతంలో ప్రిపేర్ అయిన వాళ్ళకేమో పెద్ద కొత్త వర్డ్స్ కావాలి, ఎందుకంటే ఒకప్పుడు సైకాలజీ మీద గట్టిగా అడిగేటప్పుడు కాబట్టి ఈ క్వశ్చన్స్ బాగుండేది. ఇందులో స్టిమ్యులస్ అంటే ఏందో తెలియాలి,
నెక్స్ట్ రెస్పాన్స్ అంటే, నెక్స్ట్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే. ఇవే కదా కొత్త వర్డ్స్. అండి ఇందులో స్టిమ్యులస్ అంటే ఉద్దీపన తెలుగులో, రెస్పాన్స్ అంటే ప్రతిస్పందన, రీఇన్ఫోర్స్మెంట్ అంటే పునర్బలనం అండి, పునర్బలనం. యాక్చువల్ తెలుగులో కంటే ఇంగ్లీష్లోనే మంచి వర్డ్స్ అండి. అంటే ఏంటిది అని అంటే, రైట్ వినండి, ఇక్కడ ఏంటి విషయం ఏంటంటే స్టిమ్యులస్ రెస్పాన్స్ అంటే మనకు ఒకటి ఏదైనా ఒకటి ఏంటి ట్రయల్ అండ్ ఎర్రర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్ గురించి డిస్కస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అసలు నేను మిగిలిన థియరీస్ అన్నిటి గురించి వాళ్ళు మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చెప్పేంత సైకాలజీ మనకు అవసరం లేదు, కానీ కాకపోతే తెలవాలి. ఇప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ ఎక్స్పెరిమెంట్ చెప్పండి. ఏంటి ట్రయల్ అండ్ ఎక్స్పెరిమెంట్ ఏం చేస్తారంటే ఒక పజిల్ బాక్స్ పెడతారండి. మామూలుగా ఒక పజిల్ బాక్స్ పెట్టి ఆ పజిల్ బాక్స్ కి ఇట్లా మామూలుగా ఇట్లా విండోస్ లాగా ఉంటుంది అంతా. లోపల ఫిష్ బైట్స్ పెడతాడు, చేప ముక్కలు పెడతాడు లోపల. ఓకేనా? సో బయట క్యాట్ ఉంటుందండి. సో క్యాట్ కి ఫిష్ బైట్ చూస్తుంది, ఫిష్ బైట్ చూసి ఫిష్ బైట్ తినాలి అనిపిస్తుంది. తినాలనుకున్నప్పుడు లోపలికి పోవాలి అంటే ఏదో ఒక బటన్ నొక్కితేనే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. ఏదో ఆ బటన్ తెలియదు. ఓకేనా? ఏదో ఆ బటన్ తెలియదు. అది రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అంటే ఇది వస్తుంది రాదు, నెక్స్ట్ నొక్కుతుంది రాదు, నెక్స్ట్ నొక్కుతుంది రాదు. అంటే ఏమైంది, ట్రయల్ చేస్తుంటది. మనం ఇప్పుడు షోరూమ్కి వెళ్దాం, మనం ఏదైనా బట్టలు తీసుకోవాలనుకుంటాం, ఏం చేస్తామండి, ట్రయల్ చేస్తాం, రాదు, నెక్స్ట్ మోడల్ చూడండి, ఇంకోటి చూస్తాం, సైజ్ మారుస్తుంటాం. అట్లా అది కూడా ట్రయల్ చేస్తుంటది, ఎర్రర్ అవుతుంటది, ట్రయల్ చేస్తుంటది, ఎర్రర్ అవుతుంది. లాస్ట్ ఎక్కడో ఒక ట్రయల్ కార్డ్ టక్కున నొక్కగా క్లిక్ అయ్యి ఆ పర్టికులర్ ఓపెన్ అవుతుంది. అట్లా ఇప్పుడు ఇంట్లో కూడా మనము కొత్త ఇంట్లోకి ఎక్కడికైనా పోతే స్విచ్ చేయాలంటే వేసి చూస్తుంటాం, బల్బ్ వచ్చిందా రాలేదు, ఏ స్విచ్ తెలియదు, ఆ కన్సర్న్ స్విచ్ తెలియదు, వేసుకుంటూ బంద్ చేస్తుంటాం. ఎక్కడైతే క్లిక్ అవుతుందో అక్కడ రైట్ ఒక ఆపేస్తాం ప్రాసెస్. ఇది కూడా అంతే. అయితే ఈ ఈ ఆ ఎక్స్పెరిమెంట్ లో ఎక్కడో ఒక్కడ ఏమంటారు, మన స్విచ్ కావాల్సిన స్విచ్ నొక్కుతుంది, నొక్కగానే డోర్ ఓపెన్ అవుతుంది, లోపలికి వెళ్ళి ఫిష్ బయట తింటది క్యాట్. ఇది ఎక్స్పెరిమెంట్ యాక్చువల్గా. అయితే దీంట్లో స్టిమ్యులస్ ఏంటంటే అసలు క్యాట్ కి డోర్ ఓపెన్ చేయాలనే ఆలోచన, ఆ ఓపెన్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఫిష్ బైట్ చూసి. అంటే ఇక్కడ స్టిమ్యులస్ ఏంటండి, మామూలుగా రీఇన్ఫోర్స్మెంట్ ఏంటండి, దాన్ని ప్రేరేపించింది ఏంటి, ఫిష్ బైట్. కాబట్టి రీఇన్ఫోర్స్మెంట్ ఫిష్ బైట్ అవుతుంది. రీఇన్ఫోర్స్మెంట్ ఏమైంది, ఫిష్ బైట్ అవుతుంది. అవునా కదా? సో స్టిమ్యులస్ ఏంటంటే స్విచ్ నొక్కడం స్టిమ్యులస్, దానికి ప్రతిస్పందన ఉద్దీపన ఏంది, స్విచ్ నొక్కడం, దానికి ప్రతిస్పందన ఏంది, డోర్ ఓపెన్ అవడం. అదే అంటే రెస్పాన్స్ ఏంది, ఓపెనింగ్ ద ఫ్లోర్ లేకపోతే ఓపెనింగ్ ద డోర్. ఓకేనా? లెర్నింగ్ ఏంది, మోటార్ స్కిల్స్, స్విచ్ ఏది అది ఓపెన్ చేయడం నేర్చుకోవడం, హ్యాండ్ యాక్షన్. అంటే అసలు యాక్చువల్ లెర్నర్ ఎవరు ఇక్కడ, నేను రాయనండి లేకపోతే అది ఒక్క నిమిషం. అంటే ఇందులో మీకు నేను ఎందుకు సరే అదే ఆ ఎక్స్పెరిమెంట్ నేను క్లియర్గా చెప్తాను మళ్ళీ. అంటే దాంట్లో ఒక్కొక్క వర్డ్, ఎందుకంటే ఏదనేది కూడా అడుగుతాడు. సో ఇక్కడ ఏంటంటే ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే స్టిమ్యులస్ కి రెస్పాన్స్ కి లెర్నింగ్ ఏమంటుందంటే, బిహేవియరిజం ప్రకారం లెర్నింగ్ అంటే ఏమంటుందంటే స్టిమ్యులస్ కి రెస్పాన్స్ కి మధ్యలో ఒక మంచి రిలేషన్షిప్ ని డెవలప్ చేయాలి. ఎట్లా అంటే బై గివింగ్ ది రీఇన్ఫోర్స్మెంట్ ఇచ్చుకుంటూ ఇస్తేనే ఆ రెండింటి మధ్యలో బలం చేకూరుతుంది. ఎందుకంటే మనము ఓపెన్ చేయాలి, ఏది డోర్ ఓపెన్ చేయాలి అనేది బలంగా ఎప్పుడు అనిపిస్తుంది అంటే దానికి ఆకలి అవుతుంటది. దానికి ఆకలి అవుతుంది అంటే ఎదురుగా ఫిష్ బైట్ ఏమో బాగా మోటివేట్ చేస్తుంటది. ఒకవేళ ఫిష్ బైట్ మోటివేట్ చేస్తుంది అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఫిష్ బైట్ అనేది ఇక్కడ రీఇన్ఫోర్స్మెంట్, మనకి గట్టిగా దాన్ని మనం ప్రేరేపించేది ఏదైతుందో అదే రీఇన్ఫోర్స్మెంట్. సో ఆ రీఇన్ఫోర్స్మెంట్ తోటి ఫిష్ బైట్ విపరీతంగా మనని ప్రేరేపిస్తుంటది కాబట్టి సో అది రీఇన్ఫోర్స్మెంట్. ఆ రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వడం వల్ల స్టిమ్యులస్ కి రెస్పాన్స్ మధ్యలో మంచి ర్యాప్. ఇప్పుడు మనం చాలా సార్లు డోర్ ఓపెన్ చేయాలనుకుంటే, లోపలికి పోవాలనుకుంటే, టక్కున స్విచ్ చేయాలనుకుంటే ఆల్ ఆఫ్ సడన్ వెళ్ళిపోతాం, స్విచ్ చేస్తాం. అంటే మనకు స్టిమ్యులస్ కి వెంబడి స్విచ్ చేయగానే ఆటోమేటిక్ ఏమైపోతుంది, లైట్ వస్తుంది. ఆ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ ఎప్పుడు వస్తుంది అంటే మనకు లెర్నింగ్ జరిగిన తర్వాత. ఓకేనా? సో అందుకోసం ఏమంటున్నాడంటే అకార్డింగ్ టు ద బిహేవియరిజం లెర్నింగ్ ఇస్ ద డెవలపింగ్ రిలేషన్ బిట్వీన్ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్. ఉద్దీపనకు ప్రతిస్పందన రావడమే అనుభవం అండి. ఇంతే ఇందులో అభ్యసనం అండి. ఉద్దీపనకి ప్రతిస్పందన రావడం, ఏ ఉద్దీపన ఇస్తే ఏ ప్రతిస్పందన వస్తుంది అనే దానికి తెలుసుకుంటే అదే లెర్నింగ్ అండి. అదే ఎక్కడ అకార్డింగ్ టు బిహేవియరిజం. ఓకేనా? సో నెక్స్ట్ అకార్డింగ్ టు ద బిహేవియరిజం
లెర్నింగ్ అక్కర్స్ డ్యూ టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అకార్డింగ్ టు బిహేవియరిజం, లెర్నింగ్ అక్కర్స్ డ్యూ టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఎందుకు ఈ వర్డ్ వాడుతున్నాం అంటే, నెక్స్ట్ కాగ్నిషన్ థియరీస్ 3 థియరీస్ ఉన్నాయి కదా. సెకండ్ థియరీ కాగ్నిషన్ థియరీలో ఏమంటాం అంటే, లెర్నింగ్ అక్కర్స్ డ్యూ టు ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటాం, అంతర్గతంగా జరుగుతుందని చెప్తాం. కానీ ఇక్కడ లెర్నింగ్ అక్కర్స్ డ్యూ టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, అంటే బయట కనిపించే ఫ్యాక్టర్స్ వల్ల లెర్నింగ్ జరుగుతుందని చెప్పి చెప్తారండి. అవునా కాదు? నిజమే కదా. బయట కనిపించే ఫిష్ బయట, బయట కనిపించే మనం ప్రేరేపించే వాటితో లెర్నింగ్ జరుగుతుంది. మనసుతో అంటే ఏది నిజము ఏది కరెక్ట్ అనేది మనకు అనవసరం అండి. మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, అసలు మనం వాడేది ఇప్పుడు బిహేవియరిజం అప్రోచ్ కాదు, కాగ్నిషన్ అప్రోచ్ కాదు. మనం వాడేది ప్రస్తుతానికి కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అండి. మనము కన్స్ట్రక్టివ్ అప్రోచ్ వాడుతున్నాం. అదే బిహేవియరిజం ప్రకారం యాక్చువల్గా ట్రెడిషనల్ మెథడ్స్ వాడాలి. కానీ మనం ఏం వాడుతున్నాం అండి? 5E లెర్నింగ్ అనో, లేకపోతే టెక్నికల్ అప్రోచెస్, స్ట్రాటజీస్, అవునా కదా, కొలాబరేటివ్ లెర్నింగ్, ఓకే, బ్రెయిన్ మ్యాపింగ్, బ్రెయిన్ స్టోమింగ్, అవి వాడుతున్నాం మనం ప్రస్తుతం టెక్నాలజీలో. సో అవన్నీ కూడా కన్స్ట్రక్టివ్ థియరీ కిందకి వస్తాయి. మనం ప్రజెంట్ యూజ్ చేసేది ఏంటంటే కన్స్ట్రక్టివ్ అప్రోచ్. అర్థమైందండి. మనకున్న థియరీస్ 3 థియరీస్ అండి. మరొకసారి చూడండి, మీకు ఇక్కడ ఒక క్లారిటీ వస్తుంది. సో మనకున్నవి 3 థియరీస్ అండి. 3 థియరీస్ లో బిహేవియరిజం, కాగ్నిటివ్ అండ్ కన్స్ట్రక్టివ్. మనం వాడుతుంది కూడా ఇది అండి, కన్స్ట్రక్టివ్ అప్రోచ్. ప్రజెంట్ వాడుతుంది ఇది. ప్రజెంట్లీ వీఆర్ యూజింగ్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ప్రజెంట్లీ యూజింగ్ ఇది. ఓకేనా? ఒకప్పుడు బిహేవియరిజం వాడినాం, కాగ్నిటివ్ వాడినాం. ఇస్ ఇట్ క్లియర్? రైట్. ఇందులో సో లెర్నింగ్ అక్కర్స్ డ్యూ టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో ఇప్పుడు ఇందులో మీరన్న ట్రయల్ అండ్ ఎర్రర్ గురించి కానీ వాటి గురించి బ్రీఫ్ నేర్చుకుందాం. అవసరం లేదండి యాక్చువల్గా, కాకపోతే బ్రీఫ్ నేర్చుకుంటే బెస్ట్. ఫస్ట్ వన్, ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ. సో ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీలో ప్రపోజ్ చేసింది ఎవరండి? ఈఎల్ థార్న్డైక్. ఓకేనా? ఈయన కండక్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ క్యాట్ మీద. ఓకేనా? అంటే ఈయన ప్రకారం ఏంటంటే, లెర్నింగ్ ఎస్టాబ్లిషెస్ ప్రాపర్ బాండ్స్ ఆర్ ప్రాపర్ కనెక్షన్స్ బిట్వీన్ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్. ఈయన ప్రకారం ఈయన చేసింది ఏంటంటే, లెర్నింగ్ అంటే స్టిమ్యులస్ కి రెస్పాన్స్ కి మధ్యలో ప్రాపర్ కనెక్షన్, ప్రాపర్ బాండ్ ఎస్టాబ్లిష్ చేయడమే లెర్నింగ్ అంటాడు ఆయన. అర్థమైందండి? యాజ్ ఫర్ ది ఈఎల్ థార్న్డైక్, లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రాపర్ కనెక్షన్, ప్రాపర్ లింకేజ్, ప్రాపర్ బాండ్ బిట్వీన్ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్. ఓకేనా? ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ థియరీ యూజ్ఫుల్ టు డెవలప్ లెర్న్ ది మోటార్ యాక్టివిటీస్ అండి. మేజర్ గా లెర్నింగ్ ట్రయల్ అండ్ ఎర్రర్ లో ఏది ఇంప్రూవ్ అవుతుంది అంటే, కాగ్నిటివ్ డొమైన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయా, ఎఫెక్టివ్ డొమైన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి అంటే, సైకోమోటార్ డొమైన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయండి. ఎందుకంటే చేతితో జరిగే యాక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రకారం. మైండ్ తో జరిగేవి చాలా తక్కువ జరుగుతాయండి. ఓకేనా? చేతితో జరిగే, ఎందుకంటే మనం చేస్తాం వెనక్కి వస్తాం, చేస్తాం వెనక్కి వస్తాం కాబట్టి. సో ఎక్కువ ఏ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి అంటే కూడా, రైటింగ్ స్కిల్స్, స్విమ్మింగ్ స్కిల్స్, డ్రాయింగ్ స్కిల్స్. డ్రాయింగ్ వేస్తాడు, రబ్ చేస్తాడు, అయ్యో ఇట్లా కాదని చెప్పేసి. ఓకే, రాస్తాడు, ఇట్లా కొట్టేసి మళ్ళీ అది కాదనుకుంటాడు. సో కాబట్టి ఎక్కువ ఏం స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి అంటే, సైకోమోటార్ స్కిల్స్, పిఎం, లేకపోతే రాస్తాను. ఎందుకంటే ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంటే, ఇంప్రూవ్స్ సైకోమోటార్ స్కిల్స్. అంటే లైక్ రైటింగ్, drawing, swimming, etc. Is it clear? Right. So according to trial and error learning theory, learning is the mechanical process. Slow process learning is possible by mistakes. ఒక్కోసారి బై మిస్టేక్స్ లో కొంతమందికి మోటార్ స్కిల్స్ లేనోనికి స్లో లెర్నింగ్ ప్రాసెస్ కూడా జరిగే అవకాశం ఉంది ఇందులో. ఓకే సార్, ఇవన్నీ పక్కన పెడితే మనకు దీంట్లో కొన్ని చాలా సార్లు ఏమడిగిందంటే, ట్రయల్ అండ్ ఎర్రర్ లో లెర్నర్ ఎవరు, నెక్స్ట్ లెర్నింగ్ సిచ్యువేషన్ ఏంటి, ఓకేనా, నెక్స్ట్ నీడ్ ఆఫ్ ది లెర్నింగ్, అసలు నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి, కంపారిజన్ లో అడుగుతున్నాడు క్వశ్చన్స్, నీడ్ ఆఫ్ ది లెర్నింగ్. ఓకేనా, నెక్స్ట్ ఇందులో ఈ ఎక్స్పెరిమెంట్ లో రీఇన్ఫోర్స్మెంట్ ఏంటి, నెక్స్ట్ ఇందులో వాడే మెథడాలజీ ఏంది,
ఓకేనా? ఇందులో నేర్చుకుంటున్న స్కిల్, లెర్నింగ్ స్కిల్ ఏంటి? ఓకేనా? ఇందులో స్టిమ్యులస్ ఏంటి? ఇందులో రెస్పాన్స్ ఏంటి? ఇంతకుముందు చెప్పాను చూసారా ఫిష్ బైట్ గురించి, ఆ ఎక్స్పెరిమెంట్ గురించి. ఇందులో లెర్నర్ ఎవరండి? ప్లీజ్ రెస్పాండ్. ఎనీవన్ లెర్నర్ ఎవరు? హూ ఇస్ ద లెర్నర్ ఇన్ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ? క్యాట్. వెరీ గుడ్. నేర్చుకునేది ఎవరండి? క్యాట్. కాబట్టి లెర్నర్ ఎవరు? క్యాట్. నెక్స్ట్ లెర్నింగ్ సిచ్యువేషన్ ఏంటి చెప్పండి? పజిల్ బాక్స్. లెర్నింగ్ సిచ్యువేషన్ ఏంది? పజిల్ బాక్స్. నీడ్ ఆఫ్ ది లెర్నింగ్, నీడ్ ఆఫ్ ది లెర్నింగ్ చెప్పండి. వాట్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది లెర్నింగ్? హంగ్రీ ఆర్ ఫర్ ఫుడ్. ఓకేనా? రైట్. టు ఈట్ ఫిష్ ఆర్ హంగ్రీ. రైట్. రీఇన్ఫోర్స్మెంట్ ఏంది? బైట్ ఆఫ్ ఫిష్. ఓకే, ఫిష్ బైట్. అంతే కదండి? రైట్. మెథడాలజీ అని చెప్పండి. ట్రయల్ అండ్ ఎర్రర్. అదే కదా మెథడాలజీ. ట్రై చేస్తూ ఉంటుంది. ట్రయల్ అండ్ ఎర్రర్. లెర్నింగ్ ఏం చెప్పండి? లెర్నింగ్ స్కిల్స్ ఏం చెప్పండి? మోటార్ స్కిల్స్ అంటే సైకో మోటార్ స్కిల్స్, యాక్షన్ బేస్డ్ స్కిల్స్. స్టిమ్యులస్ ఏం చెప్పండి? స్విచ్చింగ్ బటన్. ఓకే. రెస్పాన్స్? ఓపెనింగ్ ది డోర్. రైట్. ఎందుకు చెప్తున్నాను ఇవి అంటే, ఒకసారి ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీలో అడుగుతున్నాడు అండి. ఎట్లా అంటే అందులో యాజ్ పర్ ద సైకాలజీ, యాజ్ పర్ ద థియరీ, వాట్ ఈస్ ద లెర్నర్, హూ ఇస్ ద లెర్నర్ ఇన్ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ. ఇవేమి ఇందులో ఎక్కువ అడగడానికి అవకాశం ఉంది. ఇదండి స్టిమ్యులస్ ఒకటి ఏంటి అని అడుగుతాడు, రీఇన్ఫోర్స్మెంట్ ఏందని అడుగుతాడు, రెస్పాన్స్ ఏందని అడుగుతాడు. నెక్స్ట్ అంతే, ఈ మూడు ఎక్కువ అడుగుతాడండి. ఓకే. అడిగితే నెక్స్ట్ లెర్నింగ్ స్కిల్ కూడా అడుగుతాడు. ఓకే. మెథడాలజీ, మిగిలిన పెద్ద ఏమో కూడా ఇవి మేజర్గా అడుగుతాడు. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఇందులో మనం ఎప్పుడైనా ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ, థార్నడైక్ థియరీ గురించి నేర్చుకున్నాము అంటే ఇమీడియట్ గా మనం నేర్చుకోవాల్సిన ఇంకొక కాన్సెప్ట్ ఉంది. నెక్స్ట్ స్లైడ్ కి వెళ్తున్నాను చూసుకోండి. సో బేస్డ్ ఆన్ ది ఎక్స్పెరిమెంట్ థార్నడైక్ పబ్లిష్డ్ ఏ బుక్ లైక్ ఎనిమల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అండి. ఈయన ఒక బుక్ రాసిండండి. ఎక్స్పెరిమెంట్, ఈ ఎక్స్పెరిమెంట్ బేస్ చేసుకొని ఈయన ఒక బుక్ రాసిండు. ఏంటి అంటే ఎనిమల్ ఇంటెలిజెన్స్ and experimental studies. Animal intelligence and experimental studies. Published a book based on trial and error theory. ఏ థియరీ మీద బేస్ చేసుకోనండి? బై ఈఎల్ థార్నడైక్. చెప్తున్నానండి అదే, బై ఈఎల్ థార్నడైక్. ఓకే. రిటర్న్ బై ఈఎల్ థార్నడైక్. ఓకేనండి? బేస్ రైట్. ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ అనగానే, ఈఎల్ థార్నడైక్ థియరీ అనగానే మనకు గుర్తొచ్చే 3 ప్రిన్సిపల్స్ ఉంటాయండి. రైట్. సో బేస్డ్ ఆన్ దిస్ ఎక్స్పెరిమెంట్, based on this experiment, E.L. Thorndike proposed 3 learning principles. ఏంటి చెప్పండి అవి? వెరీ గుడ్. లా ఆఫ్ రెడీనెస్, నెంబర్ 2 లా ఆఫ్ ఎక్సర్సైజ్, నెంబర్ 3 లా ఆఫ్ ఎఫెక్ట్.
సో ఈ 3 థియరీస్ బేస్ చేసుకుంటుంది. చెప్పండి. ఫస్ట్ లా ఆఫ్ రెడీనెస్. ఓకే, లా ఆఫ్ రెడీనెస్ అంటే బేస్డ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ we have one proverb: we can lead a horse to water but we can't make him to drink. గుర్రాన్ని నీటి వరకు తీసుకుపోగలుగుతాం కానీ నీటిని తాపేయలేం కదా అని ఒక ప్రోవర్బ్ ఉంటుందండి. అది లా ఆఫ్ రెడీనెస్ సెట్ అవుతుంది అంటున్నారు. ఎస్ఆర్ నో? అవునా కదండి. సంసిద్ధత అండి. లా ఆఫ్ రెడీనెస్ అంటే ఏంటంటే సంసిద్ధత. ఓకే, ఎక్సర్సైజ్ అంటే ప్రాక్టీస్ అన్నట్టు ఒక రకంగా, ఎఫెక్ట్ అంటే ఫలితం. ఓకేనా. సో అంటే రెడీనెస్ అంటే ఇప్పుడు గుర్రాన్ని వాటర్ దాకా తీసుకుపోతాం కానీ గుర్రాన్ని గుర్రాన్ని నీళ్ళు తాగలేము కదా అంటారు. అంటే అసలు ఫస్ట్ అది దానికి వాటర్ అవసరం ఉంటే కదా మనము దానికి వాటర్ దాకా తీసుకుపోయి తాగేది. అంటే దానికి రెడీనెస్సే లేదు, సంసిద్ధతే లేదు. అటువంటిప్పుడు దాన్ని వాటర్ దాకా తీసుకుపోయి ఏం లాభం అండి? అంటే పిల్లవానికి కూడా లెర్నింగ్ సిచ్యువేషన్ ఎబిలిటీని ప్రొవైడ్ చేసేటప్పుడు, పిల్లవానికి టీచ్ చేసేటప్పుడు వానికి ఫస్ట్ మెంటల్ రెడీనెస్ చేయాలి అండి. అరే బాబు అని చెప్పి వాడు సంసిద్ధంగా ఉన్నప్పుడే వానికి ఇంజెక్ట్ చేయాలి సబ్జెక్ట్ని. అంటే ఫస్ట్ ఎప్పుడైనా ఏ లెర్నింగ్ ప్రాసెస్ లో అయినా ఫస్ట్ ఏముండాలి? లా ఆఫ్ రెడీనెస్ ఉండాలి, సంసిద్ధత ఉండాలి. వాడు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి, ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఓకేనా. సో లా ఆఫ్ రెడీనెస్ సపోర్ట్స్ ఇంట్రిన్సిక్ మోటివేషన్ అండి. అంతర్గతంగా వానికి వాడు మోటివేట్ చేసుకోవాలి. రాస్తాను ఇంకా లా ఆఫ్ రెడీనెస్. ఇక్కడ ప్రోవర్బ్ గుర్తుంచుకోండి. నేను ప్రోవర్బ్ మొత్తం రాయను. ఏంటండి? హార్స్ ప్రోవర్బ్. ఒక గుర్రాన్ని నీటి వరకు తీసుకుపోగలుగుతాం కానీ నీళ్ళు తాపేయలేము. ఓకేనా. రైట్. సో లా ఆఫ్ రెడీనెస్ సపోర్ట్స్ ఇంట్రిన్సిక్ మోటివేషన్. ఇంట్రిన్సిక్ మోటివేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సో మీరంతా పీజీటీ టీజీటీ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నాం, మనం అంతా జేఎల్స్ ప్రిపేర్ అవుతున్నాం. మనకు అంతర్గతంగా ఎప్పటికప్పుడు కొంత దాని ఏమంటారు పిరమిడ్ దశ అని అంటారు. 15 డేస్కో 10 డేస్కో 1 వీక్కో ఇక ఒక స్తబ్దతకు వస్తాం, చదవలేము. చదవకుంటే అంటే సైకాలజీ ప్రకారం ఏంటంటే ఎవ్రీ 10 డేస్కో 15 డేస్కో సమ్వేర్, నాకు ఎగ్జాక్ట్ డేస్ గుర్తులేదు కానీ ఇక మనకు మొత్తం ఒక స్తబ్దత దశ వచ్చి ఎంత చదువుతున్నాయని ఓన్లీ నోట్లో చదువుతుంటాం కానీ ఎక్కదు కంప్లీట్గా. ఇక అప్పుడు పూర్తిగా పక్కకు పడేస్తాం, ఒక 1 or 2 డేస్ పక్కకు పడేస్తాం. సో పక్కకు పడేసిన తర్వాత 1 day 2 days టైం వేస్ట్ అయినాక మళ్ళీ మనకి అంతర్గతంగా మనమే మోటివేట్ చేసుకుంటున్నాం. లేదు ఇట్లా కాదు, మళ్ళీ ఐ హ్యావ్ టు అని చెప్పేసి మనకు ఇంట్రెన్సిక్ మోటివేషన్ ఉంటుంది. దాన్ని లోపల మనం మోటివేట్ చేసుకొని కూర్చోవాలి, మళ్ళీ చదవాలి, నేను జాబ్ కొట్టాలి, కంపల్సరీ చేయాలి అని లోపల మోటివేట్ చేసుకుంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ లా ఆఫ్ రెడీనెస్ అండ్ దట్ కమ్స్ టు ది ఇంట్రెన్సిక్ మోటివేషన్. అది దేనికి వస్తుందంటే ఇంట్రెన్సిక్ మోటివేషన్. ఓకే. సో నెక్స్ట్ అంటే బేస్డ్ ఆన్ లా ఆఫ్ రెడీనెస్ మేజర్ ఏంటంటే ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఉంటుందండి. మనకి పిల్లవాడికి ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని ఉంటుంది. ఓకేనా. సో దిస్ ఇస్ కమ్స్ టు ది లా ఆఫ్ రెడీనెస్ అండి. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇట్లా అడిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏ టీచర్ టాట్ డిఫికల్ట్ టాస్క్స్ నాట్ బేస్డ్ ఆన్ ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్స్. ప్లీజ్ వినండి. టీచర్ అట పిల్లవానికి వాళ్ళ యొక్క మెంటల్ ఏజ్ ని బేస్ చేసుకొని కాకుండా, వాళ్ళ యొక్క ఏజ్ ని బేస్ చేసుకొని కాకుండా పాఠం చెప్పి then the teacher is not followed. Option A, law of effect, law of exercise, law of readiness, none. చెప్పండి. సి, ఎందుకంటే పిల్లవాని యొక్క ఏజ్ ని బేస్ చేసుకొని చెప్పట్లేదంటే వాడు రెడీగా లేడు, వాడి యొక్క మెంటల్ ఏజ్ రెడీనెస్ లేదు. వాడి మెంటల్ ఏజ్ ఓన్లీ 6th class ఏజ్ అయితే నువ్వు 8th class లెసన్ చెప్పినావు అనుకోండి, వాడు రెడీగా ఉంటాడా? ఉన్నాడు కదండి. సో దట్ కమ్స్ టు నాట్ ఏ మెథడ్ ఫాలో కాదు, లా ఆఫ్ రెడీనెస్ ఫాలో కాదు అంటాం. ఇస్ ఇట్ క్లియర్? రైట్. నెక్స్ట్ law of exercise. Second one law of exercise. సో లా ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే, ఏదైతే మనకు స్టిమ్యులస్ కి రెస్పాన్స్ మధ్య రిలేషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నామో అది విపరీతంగా రిపీటెడ్ గా జరగాలి. రిపీటెడ్ గా జరిగితే దెన్ వీ కెన్ మేక్ ఏ గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ ది స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్. అర్థమవుతుందండి? హౌ వీ కెన్ మేక్ ఏ గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ stimulus and response in the sense it should be doing by repeatedly. So andukosame it consists of 2 sub principles andi. It consists 2 sub principles. ఏంటి చెప్పిన ఒకటి లా ఆఫ్ యూజ్,
law of disuse. కొన్నిసార్లు విపరీతంగా వాడటం వల్ల రిలేషన్ ఏర్పడుతుంది. కొన్నిసార్లు వాడకుండా వాటిని ఏదైతే కావాలో అదే స్టిమ్యులస్ రెస్పాన్స్ కావాలి. కాబట్టి కొన్నిసార్లు లా ఆఫ్ డిస్యూజ్ కూడా కావాలి. అంటే రిపీటింగ్ అన్ యాక్టివిటీ లీడ్స్ టు ది స్ట్రెంథనింగ్ ఆఫ్ కనెక్షన్ బిట్వీన్ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ ఈస్ ద లా ఆఫ్ యూజ్ అండి. If the learner not repeated the activity, it leads to the weakness of the connection between the stimulus and response. So based on this principle, practice makes man perfect. Is it clear? And law of use, law of disuse ante repeated ga oka activity cheyadam valla stimulus ki response ki madhyalo strong relationship ఏర్పడితే strong relationship repeatedly doing చేయడం వల్ల ఏమవుతుందండి స్ట్రాంగ్ రిలేషన్షిప్ బిట్వీన్ దేంట్లో మధ్య అండి స్టిమ్యులస్ ఎస్ఆర్ అంటారు స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్. మీరు రిపీటెడ్ గా చేయట్లేదు అనుకోండి దెన్ వీ కెన్ మేక్ ఏ వీక్ రిలేషన్ బిట్వీన్ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్. అర్థమవుతుందండి. సో మీన్స్ లా ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే so repeatedly if you are doing an activity it leads to strengthening of continuous connection or bond between Ryan and lekapothe repeatedly doing an activity leads to strengthening of connections between stimulus and response is the law of use. అంతే కదండి. ఇప్పుడు మనం ఇంట్లో పోగానే హాల్లో పోగానే టక్కున మన చేతి తెలియకుండానే హాల్ లైట్ ఎందుకో పోతుంది. ఫ్యాన్ లైట్ కావాలంటే ఫ్యాన్ కాడికి ఆటోమేటిక్ గా పోతుంది. ఎందుకంటే రోజు వేసి ఉంటాం కాబట్టి ఆటోమేటిక్ అది రిపీటెడ్ గా చేయడం వల్ల. కొత్త వాళ్ళకైతే సెకండ్ స్విచ్ చేయండి సార్, థర్డ్ స్విచ్ చేయండి సార్ అని చెప్తాం మనం. ఓకేనా. మళ్ళీ ఆయనకు రెండోసారి కూడా మళ్ళీ వెతుకుతాడు ఉండే ఎందుకు సెకండ్ స్విచ్ థర్డ్ స్విచ్ అని. అదే మన ఇంట్లో అయితే కరెక్ట్ గా ఫ్యాన్ స్విచ్ అయితే ఫ్యాన్ స్విచ్ కాడిపోతుంది, బల్బ్ స్విచ్ కాడిపోతుంది, ఏసీ స్విచ్ అయితే ఏసీ స్విచ్ కాడిపోతుంది. ఎందుకంటే అది రిపీటెడ్ చేయడం వల్ల. సో దానివల్ల ఏమవుతుంది సో స్టిమ్యులస్ కి రెస్పాన్స్ కి మధ్యలో అంటే పర్ఫెక్ట్ స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడుతుంది. ఓకేనా. సో అట్లా చేయకుండా ఒకవేళ if the learner not repeated the activity it leads to weakness of the weakening అనొచ్చండి weakness అనాల weakening of the connection ఇంగ్లీష్ వాళ్ళు ఎవరంటే చెప్పాలి connection between stimulus and response. Is it clear? Right. So దీని మీద వచ్చే proverb ఏంటండి practice makes man perfect. This comes to the law of exercise. Okay, గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకుపోయేదేమో ఎక్కడికి వస్తుంది లా ఆఫ్ రెడీనెస్ కిందకి వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ ఏమో దేనికి కిందకి వస్తుంది లా ఆఫ్ ఎక్సర్సైజ్. ఓకేనా. సో అంటే ప్రాక్టీస్ ఈస్ కంపల్సరీ టు లెర్న్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్. ఇట్స్ అందుకే మనం మ్యాథ్స్ లో ప్రాక్టీస్ చేయాలి బాబు, ప్రాక్టీస్ చేయాలని ఎందుకు అంటుంటాం ఒకటి అంటే సో అదేమైందంటే రిపీటేషన్ గా చేయడం వల్ల రీలెర్నింగ్ అయితే దానివల్ల రెసిటేషన్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ స్లైడ్ అండి. థర్డ్ వన్ లా ఆఫ్ ఎఫెక్ట్. చెప్పండి లా ఆఫ్ ఎఫెక్ట్ అని చెప్పండి. ఫలితం లాస్ట్ వచ్చే రిజల్ట్ అండి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ లెర్నింగ్. థార్డేకి ఇచ్చిన హైయెస్ట్ ప్రియారిటీ ఈ మూడు ప్రిన్సిపల్స్ దేనికి అంటే లా ఆఫ్ ఎఫెక్ట్ కి ఇచ్చినండి. లా ఆఫ్ రెడీనెస్, లా ఆఫ్ ఎక్సర్సైజ్, లా ఆఫ్ ఎఫెక్ట్ లో థార్డేక్ given more
more importance to law of effect. Law of effect. Okay. Important and తాళనకి దేనికి ఇచ్చినాను. ఓకే. ఇందులో ఓన్లీ 2 సబ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇక ఫలితం గురించి మాట్లాడేది ఏముంటుందండి ఇందులో 2 సబ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అందులో లాగా లా ఆఫ్ ఎక్సర్సైజ్ లో 2 సబ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. యూజ్ లా ఆఫ్ యూజ్, లా ఆఫ్ డిస్యూజ్. ఇక 2 సబ్ ప్రిన్సిపల్స్. ఏదైనా కానీ ప్రాక్టీస్ చేస్తుంటే అంటే రిపీటెడ్ గా చేస్తుంటే మీరు కూడా చూడండి ఇంట్లోకి మళ్ళీ ఒక 6 months తర్వాత వస్తే మళ్ళీ బెల్ ఏమంటారు ఏ స్విచ్ ఏదో కూడా మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోయి 4 రోజుల వరకు. సో అందుకోసం ఒక లా ఆఫ్ యూజ్, లా ఆఫ్ డిస్యూజ్. ఇక్కడ లా ఆఫ్ ఎఫెక్ట్ ఏముంటుందండి? లా ఆఫ్ ఎఫెక్ట్ లో లా ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఫలితం కరెక్ట్ వస్తే సాటిస్ఫై అవుతాం, లేకపోతే లా ఆఫ్ dissatisfaction. Okay, is it clear? These are the 2 sub principles. Okay, so right, so this is the what you call trial and error method అండి. ఓకే, నెక్స్ట్ ఇంకేముందండి మనకు అందులో బిహేవియర్ థియరీలో మీరు ఎవరు లాస్ట్ సబ్ స్లైడ్ అడుగుతున్నారు ఎవరండి? ఇదేనా అడిగేది? రైట్, నెక్స్ట్ ఇంకోటి క్లాసికల్ కండిషనింగ్ థియరీ, ఆపరేషనల్ కండిషనింగ్ థియరీ. ఈ రెండు చెప్పేస్తే ఆటోమేటిక్. ఇంత డెప్త్ అవసరం లేదండి మనకి, కాకపోతే నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఒకసారి ఈ రెండింటిని జస్ట్ కండిషనింగ్ లెర్నింగ్ థియరీస్, సైకాలజీ లాగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కండిషనింగ్ లెర్నింగ్ థియరీస్. సో దీంట్లో 2 రకాలు ఉంటుందండి. ఒకటి క్లాసికల్ కండిషనింగ్, ఒకటి ఆపరెంట్ కండిషనింగ్. ఓకే, లాస్ట్ స్లైడ్ అండి, ఒక్కసారి చూడండి ఫాస్ట్. రైట్, కండిషనింగ్ అంటే ఏంటంటే యాక్చువల్ అసలు కండిషనింగ్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ ఏ రెస్పాన్స్ బై స్టిమ్యులస్ విచ్ ఇస్ నాట్ న్యాచురల్లీ అసోసియేటెడ్. జనరల్ గా అసోసియేట్ అవుతుంటే మామూలుగా న్యాచురల్ గా అసోసియేట్ అవుతున్నామో అది. ఓకేనండి, నేను తర్వాత పంపిస్తానండి, ఒక్క నిమిషం. నేను ఇవాళ అన్ని నోట్స్లు పంపిస్తాను. ఇందులో కండిషనింగ్ అనేది ఏంటంటే న్యాచురల్ గా కాకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కళ్ళలోకి ఇట్లా గాలి ఊదుతాం, ఊదంగా ఏమైతుందండి కళ్ళు ఐ బ్లింక్ చేస్తారు. అది న్యాచురల్ గా జరుగుతుంది, కండిషన్ బేస్డ్ కాదు, అన్కండిషనింగ్. అది అర్థమైందండి. ఇప్పుడు చట్నీస్ ఉంటాయి, అన్ని చట్నీ స్పైసీ చట్నీస్ ఉంటాయి, చూడగానే ఏమైతే సలైవా వస్తుంది. ఓకేనా? అట్లా కొన్ని అంటే రెడ్ లైట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్, రెడ్ లైట్ చూడగానే మనం వెహికల్స్ ఆపుతాం, అది కండిషనింగ్. న్యాచురల్ గా జరిగితేనేమో అది అన్కండిషనింగ్ అండి, క్లాసికల్ కండిషనింగ్, అన్కండిషనింగ్. అట్లా కాకుండా ఏదో ఒక పర్టికులర్, ఇప్పుడు వెహికల్స్ రెడ్ లైట్ పడగానే వెహికల్స్ వెళ్ళిపోతాయి, వెహికల్స్ ఆగుతాయి, గ్రీన్ లైట్ పడగానే వెహికల్స్ వెళ్ళిపోతాయి, అంటే మనం ఒక కండిషన్ పెట్టినాం, అది కండిషనల్, అది కండిషనింగ్. అట్లా కాకుండా చూడగానే ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే న్యాచురల్ గా జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇట్లా గాలి ఊదగానే ఎయిర్ బ్లింక్ అవుతుంది. ఓకేనా? కొన్ని చూడగానే చట్నీ చూడగానే ఆటోమేటిక్ గా నోరు ఊరుతుంటది, సలైవా కారుతుంటది. అవునా? సో అవన్నీ కూడా ఏంటి అంటే న్యాచురల్ జరిగేవి. సో కాబట్టి అట్లాంటి అన్కండిషనింగ్ ఉంటుంది. అంటే కండిషనింగ్ అంటే ఏంటంటే కండిషన్, the process of bringing a response, by a stimulus which is not natural associate. Okay, అదేవిధంగా which is not natural. Natural associate అయితేనేమో అది అన్కండిషనింగ్, న్యాచురల్ అసోసియేట్ కాకపోతే అది కండిషనింగ్. అదేవిధంగా ఎగ్జాంపుల్ రాద్దాం. నెక్స్ట్ స్లైడ్ ఒక ఎగ్జాంపుల్ రాయండి. ఎయిర్ బ్లో, ఐ బ్లింకింగ్. ఎయిర్ బ్లో అనేది స్టిమ్యులస్, ఏది గాలి ఊదటం, కళ్ళలోకి ఫోన్ బెదిరిస్తాం, ఒకసారి ఫోన్ తక్కువ ఇట్లా బ్లింక్ చేస్తారు.
ఐ బ్లింకింగ్ అంటారు. అదేంది రెస్పాన్స్. ఇది స్టిమ్యులస్, ఇది రెస్పాన్స్. ఓకేనా. ఇది న్యాచురల్ గా అసోసియేట్ ఉంటుంది కాబట్టి అన్కండిషనింగ్. ఇది అన్కండిషనింగ్ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. మనకి ఇందులో బెల్ కొట్టగానే డాగ్ సెలైవా వస్తుంది చూసిరా కండిషన్ లో. పావులో అందులో బెల్ సెలైవా ఏమైందండి, ఇది ఎస్ బెల్ స్టిమ్యులస్, సెలైవా రావడం రెస్పాన్స్. ఓకేనా, ఇది కండిషనింగ్. ఓకేనా. సో అంటే దీంట్లో కూడా స్టిమ్యులస్ కూడా 2 టైప్స్ ఆఫ్ స్టిమ్యులస్ ఉంటాయి. ఏంటి అంటే అన్కండిషనల్ స్టిమ్యులస్ ఉంటుంది, అన్కండిషనల్ స్టిమ్యులస్ ఉంటుంది, కండిషనల్ స్టిమ్యులస్ ఉంటుంది. కండిషనల్ స్టిమ్యులస్. ఓకే. అదే విధంగా రెస్పాన్స్ కూడా 2 టైప్స్ ఆఫ్ రెస్పాన్సెస్ ఉంటాయి. కండిషనల్ రెస్పాన్స్ ఉంటుంది, అన్కండిషనల్ రెస్పాన్స్ ఉంటుంది. ఓకేనా, రైట్. సో లెట్ us see ఇండివిజువల్. ఇప్పుడు ఫస్ట్ వీటిని బేస్ చేసుకొని క్లాసికల్ కండిషనింగ్ థియరీ గురించి నేర్చుకుందాం. క్లాసికల్ కండిషనింగ్ థియరీ. సో క్లాసికల్ కండిషనింగ్ థియరీని ప్రపోజ్ చేసింది ఎవరండి? చెప్పండి, ఎవరు క్లాసికల్ కండిషనింగ్ థియరీ ప్రపోజ్ చేసింది? ఇవాన్ పావ్లో. ఎవరండి? ఇవాన్ పావ్లో. నేను ఎవరు? రష్యన్ ఎనిమల్ సైకాలజిస్ట్. రష్యన్ ఎనిమల్ సైకాలజిస్ట్. ఎవరు, ఏ కంట్రీ కూడా అవసరం అండి. రష్యన్ ఎనిమల్ సైకాలజిస్ట్. ఓకేనా, రైట్. He got Nobel Prize for his works also. Got Nobel Prize also. Okay. He published the book The Work of Digestive Glands. రాసిన బుక్ ఏంటంటే The Work of Digestive Glands. The Work of Digestive Glands. He published a book. ఈయన రీసెర్చ్ చేసింది ఏమిదండి? రీసెర్చ్డ్ ఆన్ చెప్పండి, ఏ ఎనిమల్ మీద రీసెర్చ్ చేసిండండి? డాగ్. ఓకే, రైట్. ఆ థియరీ ఏంటో చెప్తాం ఒకసారి చూడండి. ఏంటి ఈయన చేసింది అంటే, సో ఫస్ట్ డాగ్ కి అంటే కుక్కకి ఫుడ్ పెట్టేదట. రోజు ఈ ఫుడ్ పెట్టేటప్పుడు ఫుడ్ చూడగానే అది సెలైవా, ఇట్లా ఫుడ్ తీసుకొని పోగానే అది సెలైవా సెక్రికేట్ చేసేది. సో ఏం చేసినాడంటే ఫుడ్ కంటే ముందు బెల్ కొట్టేది, బెల్ కొట్టి ఫుడ్ తెచ్చేది, బెల్ కొట్టి ఫుడ్ తెచ్చి సెలైవా, బెల్ కొట్టి ఫుడ్ తెగానే అది చూసి ఫుడ్ చూసి సెలైవా కాదు, సెలైవా సెక్రికేట్ చేసేది. సో దీంతో ఈ రకంగా అట్లా ఒక రిపీటెడ్ గా ఒక 3 times 4 times 5 times 10 times ఇట్లా రిపీటెడ్ గా చేయడం ద్వారా నెక్స్ట్ బెల్ని ఫుడ్ ని కలిపి కొట్టడం, బెల్ కొడుతూ ఫుడ్ ని కలిపి చేసి స్టేజ్ 2 లో. ఫస్ట్ ఏమో చూసి ఫస్ట్ విషయం అర్థమైందండి. ఫస్ట్ ఒకటి ఫుడ్ ఇచ్చేది, ఫుడ్ ఇస్తే ఏమయ్యేది? డాగ్ సెలైవా వచ్చేది. తర్వాత బెల్, ఓకే, బెల్ కొట్టేది, బెల్ కొట్టి ఫుడ్ ఇచ్చేది. సెకండ్ స్టేజ్ లో బెల్ ని ఫుడ్ ని కలిపి కొట్టేది, అంటే బెల్ కొట్టడం ఫుడ్ కలిపి ఒకేసారి ఇచ్చేది, అప్పుడు డాగ్ సెలైవా వచ్చేది. సో తర్వాత ఆటోమేటిక్ గా థర్డ్ స్టేజ్ లో బెల్ కొట్టగానే ఫుడ్ లేకున్నా కానీ ఆటోమేటిక్ గా డాగ్ ఏమొచ్చేది? సెలైవా సెక్రికేట్ చేసేది. అదే బెల్ కొట్టగానే అంటే ఒక ఏం చేసినాం మనం? ఒక కండిషన్ ఎస్టాబ్లిష్ చేసినాం, ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసినాం అక్కడ. ఓకేనా. సో దానివల్ల ఏమవుతుంది? బెల్ కి ఫుడ్ కి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల అంతకుముందు ఫుడ్ ని చూస్తేనే దానికి సెలైవా సెగ్రిగేట్ అయ్యేది, కాస్త బెల్ కొట్టినా కానీ సెలైవా సెగ్రిగేట్ అవుతుంది. సో అంటే ఏంది? ఒక కండిషన్ ఆపరేట్ చేసినాం మనం అక్కడ. సో ఇక్కడ ఇందులో మనకు అవసరమైన కాన్సెప్ట్ ఏంటి అంటే, అందులో
అసలు అన్కండిషనల్ స్టిమ్యులస్ ఏంది, కండిషనల్ స్టిమ్యులస్ ఏంది, అన్కండిషనల్ రెస్పాన్స్ ఏంది, కండిషనల్ రెస్పాన్స్ ఏంది అనేది తెలవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ లో ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ స్టేజ్ 1 చెప్పండి. బిఫోర్ కండిషనింగ్, అసలు కండిషన్ లేదు. బిఫోర్ కండిషనింగ్, కండిషనింగ్ లేనప్పుడు ఫుడ్ చూడగానే డాగ్ కి సెలైవా వచ్చేది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏమైనా కండిషన్ పెట్టినామని మనం ఇక్కడ లేదు, కాబట్టి ఈ ఫుడ్ అనేది అన్కండిషనల్ స్టిమ్యులస్. ఫుడ్ అనేది అన్కండిషనల్ స్టిమ్యులస్. సో అన్కండిషనల్ స్టిమ్యులస్ చూడగానే దానికి ఆటోమేటిక్ గా అన్కండిషనల్ రెస్పాన్స్ వచ్చేసింది. సో కాబట్టి ఇది అన్కండిషనల్ యూసిఆర్. ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ ఏం చేసిన అంటే బెల్ కొట్టిన, సెలైవా వచ్చిందా డాగ్ కి? రాలేదు, సెలైవా రాలేదు. సో ఇక్కడ కండిషనల్ స్టిమ్యులస్ ఇచ్చిన, కానీ రెస్పాన్స్ వచ్చిందా? నో రెస్పాన్స్, నో అన్కండిషనల్ రెస్పాన్స్, నో అన్కండిషనల్ రెస్పాన్స్. సరే, ఇంచి రెస్పాన్స్ వచ్చిందా అని రాలేదు. ఎందుకంటే మనం ఎక్కడ కూడా కండిషనింగ్ ఇంకా చేయలేదు. ఇక్కడ ఏ కండిషన్ చేయక ముందు ఫుడ్ ఇస్తే డాగ్ లో సెలైవా వచ్చింది, కాబట్టి అన్కండిషనల్ స్టిమ్యులస్ అన్కండిషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ బెల్ కొట్టినాను, బెల్ కొడితే డాగ్ ఏమైనా సెలైవా వచ్చిందా? రాలేదు, ఎందుకంటే ఇంకా ఏం నేను కండిషన్ చేయలేదు. స్టేజ్ 2, స్టేజ్ 2 ఇదేంది? డ్యూరింగ్ కండిషనింగ్, కండిషనింగ్ జరుగుతున్నప్పుడు. ఆ టైంలో ఏం చేస్తాను నేను? బెల్ ఫుడ్ రెండు కలిపి కొడతాను. బెల్ కొట్టడం, ఫుడ్ ప్రొవైడ్ చేయడం, రెండు బెల్ ప్లస్ ఫుడ్ సైమల్టేనియస్ చేస్తాను. అంటే ఇప్పుడు ఇందులో ఏమైంది? కండిషనల్ స్టిమ్యులస్ ఉంది, బెల్ ఏంటంటే కండిషనల్ స్టిమ్యులస్. ఇందులో కండిషనల్ స్టిమ్యులస్ ఉంది, అన్కండిషనల్ స్టిమ్యులస్ రెండు ఉన్నాయి. కండిషనల్ స్టిమ్యులస్ ఏంటి? బెల్. అన్కండిషనల్ స్టిమ్యులస్ ఏంటి? ఫుడ్. అప్పుడు డాగ్ సెలైవా వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఇది అన్కండిషనల్ రెస్పాన్సా, కండిషనల్ రెస్పాన్సా? కండిషనల్ రెస్పాన్సా, అన్కండిషనల్ రెస్పాన్సా? అన్కండిషనల్ రెస్పాన్స్. ఇంకా రెండింటిని నేను ఆపరేట్ చేయలే. ఇది సెలైవా దేనికి కారింది? దానికి సెలైవా ఎందుకు సెగ్రిగేట్ అయింది? ఫుడ్ చూసి. ఓకేనా? బెల్లం చూసి కాదు. నేను ఏం చేస్తున్నానంటే ఓన్లీ ఈ రెండింటిని కలిపి కండిషన్ చేయబోతున్నాను డ్యూరింగ్ కండిషనింగ్. ఓకే, ఇప్పుడు స్టేజ్ 3, స్టేజ్ 3 ఇదేంది? ఆఫ్టర్ కండిషనింగ్. ఇంకా రైట్, రిపీటెడ్ గా అట్లా 4-5 సార్లు ఆ పని చేసిన నేను. ఏమని? బెల్ కొట్టడం, ఫుడ్ ఇవ్వటం, బెల్ కొట్టడం, ఫుడ్ ఇవ్వటం. ఓకేనా? సో ఇప్పుడు ఆఫ్టర్ కండిషనింగ్ బెల్ కొట్టిన, ఆటోమేటిక్ గా సెలైవా వచ్చింది డాగ్ కి. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఇది బెల్ అనేది కండిషనల్ స్టిమ్యులసా కాదా? ఇప్పుడు దీనికి వచ్చిన రెస్పాన్స్ ఏంటండి? కండిషనల్ రెస్పాన్స్. ఇస్ ఇట్ క్లియర్? ఓకేనా? దిస్ ఇస్ ద స్టేజ్ 3. Right. So, based on this experiment, Paulo introduced the reinforcement principle. And the principles ఈ ఎక్స్పెరిమెంట్ ప్రకారం టార్నడైక్ ఏమో ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రకారం 3 ప్రిన్సిపల్స్ చెప్పింది. ఏంటండి? లా ఆఫ్ రెడీనెస్, లా ఆఫ్ ఎక్సర్సైజ్, లా ఆఫ్ ఎఫెక్టివ్. అదే విధంగా ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ బేస్ చేసుకొని ఇవాన్ పావులో మళ్ళీ కొన్ని ప్రిన్సిపల్స్ ఇచ్చిందండి. సో ఆయన ఇచ్చిన ప్రిన్సిపల్స్ అయితే చూద్దాం ఒకసారి. Shall I go for the next slide? ఇది ఓకే అండి? ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అర్థమైందా? ఇప్పుడు based on this experiment, Pavlov introduced following learning principles. Following learning principles. Okay. So ఏంటి ఆయన ఇచ్చిన లెర్నింగ్ ప్రిన్సిపల్స్ అంటే?
reinforcement, law of reinforcement, or reinforcement. Okay. So next, extinction. Number 3, spontaneous recovery. Number 4, principle of generalization. Principle of generalization. One by one, just about reinforcement. Reinforcement ఏంటంటే ఇన్ క్లాస్ ఇప్పుడు మనం చెప్పేదాకా చెప్పింది ఏంటంటే క్లాసికల్ కండిషనింగ్ థియరీ. ఇప్పటివరకు మనం చెప్పింది క్లాసికల్ కండిషనింగ్ థియరీ. తర్వాత మరి ఆపరెంట్ కండిషనింగ్ థియరీ ఉంటుంది. క్లాసికల్ కండిషనింగ్ థియరీలో రీఇన్ఫోర్స్మెంట్ ఏంటంటే ఇన్ క్లాసికల్ కండిషనల్ లెర్నింగ్ థియరీ reinforcement is nothing but bell and food paired together. ఓకే, ఇక్కడ రీఇన్ఫోర్స్మెంట్ ఏంటంటే బెల్ ని ఫుడ్ ని కలిపి ఒకదానికి కలపడమే రీఇన్ఫోర్స్మెంట్ అండి ఇక్కడ. ఓకేనా? So and it means if bell is followed by food, is called reinforcement. If conditional stimulus is followed by unconditional stimulus, then that is nothing but reinforcement. అంతేగాని కండిషనల్ స్టిమ్యులస్ ని అంతకుముందు ఫస్ట్ ఏముండే, కండిషనల్ స్టిమ్యులస్ బెల్, అన్కండిషనల్ స్టిమ్యులస్ ఏంటి, ఫుడ్. కండిషనల్ స్టిమ్యులస్ కనుక అన్కండిషనల్ స్టిమ్యులస్ ని ఫాలో అవుతే then that is nothing but reinforcement. అంతేగాని bell is followed by food. ఓకేనా? conditional stimulus is followed by, if conditional stimulus nothing but conditional stimulus అంటే మన ఎక్స్పెరిమెంట్ ఏందండి, bell is followed by food. ఫుడ్ మన ఎక్స్పెరిమెంట్ ఏందండి, సారీ, కండిషనల్ స్టిమ్యులస్ is followed by unconditional stimulus. Unconditional stimulus. Unconditional stimulus ఏందండి మన కాడ, ఫుడ్. Okay, is a reinforcement. This is nothing but reinforcement. ఆ రెండింటిని paid అంటే in classical conditioning learning theory, in classical conditioning learning theory, LT, reinforcement is nothing but bell and food. Bell and food paired together. ఆ రెండింటిని ఒకదానికొకటి పేర్ చేయటమే రీఇన్ఫోర్స్మెంట్. ఇక్కడ అర్థమవుతుందండి. మళ్ళీ చూడండి, ఇక్కడ స్టిమ్యులస్ అంటే ఫుడ్. ఓకేనా? నెక్స్ట్ బెల్ ని స్టిమ్యులస్ ని కలపడమే రీఇన్ఫోర్స్మెంట్. వాటికి సెలైవా సెగ్రిగేట్ కావటం రెస్పాన్స్. Is it clear? Right. So next, let us see the next one. Reinforcement time duration ఎంత ఉండాలి అంటే ఇక్కడ మీరు ఎప్పుడో బెల్ కొట్టిన అర్ధ గంటకి ఫుడ్ పెడితే, లేకపోతే బెల్ కొట్టిన 2 నిమిషాలకు ఫుడ్ పెడితే అది సెలవు వస్తుందా అండి? ఈ రెండింటిని పేర్ చేసేటప్పుడు ఎంత ఉండాలి, హాఫ్ సెకండే ఉండాలట. ఓకే, అట్లయితేనే రీఇన్ఫోర్స్మెంట్ వర్కౌట్ అవుతుంది. మీరు బెల్ కొట్టి 2 నిమిషాల తర్వాత ఫుడ్ చేస్తుంటే బెల్ కొట్టగానే సెలవు అవుతుందా, ఫుడ్ చూస్తేనే సెలవు అవుతుంది. అర్థమైందా? రైట్. దట్ ఈస్ ద వాట్ యు కాల్ రీఇన్ఫోర్స్మెంట్, లా ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్. ఓకే, షల్ ఐ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్టింక్షన్. ఈ లోపు ఈ స్లైడ్ మళ్ళీ ఏమన్నా చూడండి, మళ్ళీ లాస్ట్ స్లైడ్ అనవుతున్నాను. ఎక్స్టింక్షన్, వాట్ ఈస్ ద ఎక్స్టింక్షన్? ఎక్స్టింక్షన్ అంటే ఏంటంటే విరమణ అండి. ఎక్స్టింక్షన్ అంటే సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆపోజిట్ టు లా ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అండి. ఎక్స్టింక్షన్ అంటే ఏంటంటే పేర్ చేయటం అయితే, పేర్ టుగెదర్ చేయటం రీఇన్ఫోర్స్మెంట్ అయితే,
ఆ రెండింటి మధ్యలో ఉన్న కండిషన్ బెల్ కి ఫుడ్ కి మధ్యలో ఏదైతే పేర్ చేసినా ఆ పేర్ ని పూర్తిగా రిమూవ్ చేయటం అంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ బిహేవియర్ ప్రాబ్లమ్స్. కొంతమందికి ఇప్పుడు ఎట్లా అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి ఎడిక్ట్ అవుతారు, ఆల్కహాల్కి ఎడిక్ట్ అవుతారు. అదేమైంది, ఆల్కహాల్ చూడగానే ఆటోమేటిక్గా వీళ్ళు ఎడిక్షన్ అయ్యి మర్చిపోలేరు. ఏమైంది, పెయిడ్ టుగెదర్ అయింది. దాన్ని మనం ఏం చేయాలి, రిమూవ్ చేయాలంటే ఎక్స్టింక్షన్ చేయాలి. సో దాన్ని అంటే ఆ రెండింటి మధ్య జరిపి ఏదైతే బాండ్ ఏర్పడిందో, ఏదైతే పెయిన్ ఏర్పడిందో ఆ పెయిన్ ని రిమూవ్ చేయడమే ఎక్స్టింక్షన్ అండి. సెకండ్ వన్ ఈజ్ ఎక్స్టింక్షన్. అంటే ఏంటంటే విరమణ. కొంతమంది సిగరెట్ బాగా బానిస అవుతారు. ఓకే, ఏదైనా ఓవర్ డూయింగ్ అనేది ఎడిక్షన్ అన్నట్టు. దానికి ఆ బాండ్ ని రిమూవ్ చేయటం అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆపోజిట్ టు లా ఆఫ్ రెడీనెస్ అండి. ఇస్ కంప్లీట్లీ ఆపోజిట్ టు లా ఆఫ్ రెడీనెస్, కంప్లీట్లీ ఆపోజిట్ టు లా ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్. అంతే కదా, రీఇన్ఫోర్స్మెంట్ ఏమో పెయిడ్ టుగెదర్ చేయాలనుకుంటే, ఇదేమో డిటాచ్ చేయాలనుకుంటుంది. ఓకేనా, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అండి. కొంతమంది బిహేవియరల్ ప్రాబ్లమ్స్ దీన్ని ఎక్కడ వాడతాం ఇంకా అంటే కౌన్సిలింగ్లలో, సైకలాజికల్ కౌన్సిలింగ్స్ ఉంటాయి కదా, కౌన్సిలింగ్స్లలో బాగా వాడతామండి. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్టింక్షన్ మీన్స్ bell sound is not followed by the food, then dog stops segregation of saliva. Is it clear? Bell మనం ఎన్ని రోజులైతే బెల్ ని ఫుడ్ ని కలిపి బాగా ఇచ్చి దానికి సెగ్రిగేషన్ స్టార్ట్ చేస్తాం, నెక్స్ట్ ఏం చేయాలి అంటే కొన్ని రోజులు బెల్ కొట్టాలి కానీ ఫుడ్ ఇవ్వద్దు. అదో 2 రోజులు 3 రోజులు బెల్ కొట్టగానే దానికి సెగ్రిగేట్ అవుతుంది. తర్వాత ఏమవుతుందండి, ఇక ఆటోమేటిక్ వీళ్ళు బెల్ కొడితే ఫుడ్ రాలేదు, దీనికి దానికి సంబంధం లేదు అని చెప్పేసి ఏమవుతుంది, సెలైవా సెగ్రిగేట్ చేయడం ఆపుతుంది. ఓన్లీ ఫుడ్ చూస్తే సెలైవా రావడం ఏమో న్యాచురల్ కండిషనింగ్ అండి. ఫుడ్ చూస్తే సెలైవా రావడం న్యాచురల్ కండిషనింగ్. ఇప్పుడు మనకు మధ్యాహ్నం లంచ్ టైం చూడండి, మామూలు జనరల్ గా హాలిడేస్ లో అయితే లంచ్ టైం కరెక్ట్ 1కో 2కో 3కో ఎప్పుడు పడితే అప్పుడు తింటుంటాం. మనం స్కూల్ వర్కింగ్ డేస్ లో ఎగ్జాక్ట్ 1:20కి బెల్ కాగానే ఆటోమేటిక్ గా మనకు లోపల ఆకలి అయితేనే ఉంటుంది. బెల్ కొడుతుంటే అమ్మో తినాలి, బెల్ కొడుతుంటే తినాలి అంటే ఇక ఒక రకంగా మనకు కూడా లోపల ఆకలి అవుతుంటది. ఆ బెల్ కొడుతుంటే ఆకలి అవ్వడం, బెల్ కొడితే కండిషనల్ స్టిమ్యులస్. ఆ బెల్ కొడితే మనకు ఆకలి అవుతుందంటే కండిషనల్ రెస్పాన్స్, సిఎస్ టు సిఆర్. కానీ బెల్ కొట్టగానే ఫుడ్ రెడీ అవుతుంది. బెల్ కొట్టడం కండిషనల్ స్టిమ్యులస్, దాంతో పాటు ఫుడ్ ఎమ్మటే రెడీగా ఉంటే అన్కండిషనల్ స్టిమ్యులస్. ఈ కండిషనల్ స్టిమ్యులస్ అన్కండిషనల్ స్టిమ్యులస్ తోటి మనం ఆకలి తీర్చుకుంటే అది కండిషనల్ రెస్పాన్స్. అట్లా కాకుండా బెల్ కొట్టిన ప్రతిసారి ఏం చేసినారంటే ఫుడ్ లేట్ అవుతుంది, లంచ్ లేట్ అవుతుంది. బెల్ కొడితే ఏం లాభం లేదు, ఎట్లా లంచ్ రెడీ ఉండదు, అది 3 గంటలకు 4 గంటలకు అవుతుంది. ఇప్పుడు బెల్ కొడితే ఏం లాభం లేని 2 రోజులు 3 రోజులు కాగానే లంచ్ బాక్స్ తీసుకపోవట్లేదు రోజు మనం 3 days. ఇక బెల్ కొట్టగానే లంచ్ బాక్స్ తేలే కదా, ఇక ఆకలి కాదు అంటే మన ఫీలింగ్ అది చెప్తున్నా. అప్పుడు ఏమైతే మనం ఎక్స్టింక్షన్, అది విరమణ అంటారు. ఇస్ ఇట్ క్లియర్? రైట్. అంటే ఏమని రాయొచ్చు దీన్ని, ఇఫ్ కండిషనల్ స్టిమ్యులస్ is not followed by the unconditional stimulus UCS, then conditional response is not possible. Is the law of extinction. Okay, right, this is the second one. Next, third one andy. Third, spontaneous recovery. Spontaneous recovery.
Okay, right. Okay, spontaneous recovery అంటే it supports that learning is something relatively permanent, that condition response appears even though the experiment is stopped. అంటే ఏమైందంటే ఒక్కోసారి కండిషన్ రెస్పాన్స్ అప్పేర్ అయినప్పటికీ ఒక్కోసారి ఎక్స్పెరిమెంట్ ఆపొచ్చుగా. అంటే ఏమైతే దాన్ని ఏమంటారు, కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు ఇక బెల్ కొట్టాల్సిన అవసరం, అంటే ఏమంటారు, బెల్ కి దానికి పేర్ టుగెదర్ అయిన తర్వాత ఎక్స్పెరిమెంట్ ఆపినా కానీ ఆటోమేటిక్ ఏమైతే జరుగుతూనే ఉంటుంది. ఓకేనా? సో దాన్ని ఏమంటాం అంటే స్పాంటేనియస్ రికవరీ అంటాం. ఇట్ సపోర్ట్స్ దట్ లెర్నింగ్ ఈజ్ it supports that learning is something relatively permanent. సో కాబట్టి ఏం జరుగుతుందంటే రిలేటివ్లీ పర్మనెంట్ కాబట్టి బెల్ కు దానికి పేర్ టుగెదర్ చేసినా కానీ కొన్ని రోజులు ఎక్స్టెన్షన్ చేసినా కానీ బెల్ కొట్టగానే ఆటోమేటిక్ ఒక్కోసారి టక్కున సెలైవా సెగ్రిగేట్ అవుతుంటది. ఎందుకంటే గతంలో నేర్చుకుని ఉన్నది కాబట్టి అది ఆ ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ఏమన్నాం, రిలేటివ్లీ పర్మనెంట్ అన్నాం. అది నేర్చుకున్న అనుభవం కాబట్టి ఏమైతే ఆటోమేటిక్ గా సెలైవా సెగ్రిగేట్ అవుతుంటది కొన్నిసార్లు. ఓకేనా? సో దాన్ని ఏమంటాం అంటే స్పాంటేనియస్ రికవరీ అంటాం. అర్థమవుతుందండి? ఇప్పుడు మనము ఊరికే పాత పాస్వర్డ్ కొట్టి పాస్వర్డ్ పెట్టి ఆటోమేటిక్ గా అదే పాస్వర్డ్ కొట్టి తర్వాత అనుకోకుండా మార్చినాక కూడా కొన్నిసార్లు అనుకోకుండా పాత పాస్వర్డే కొడుతుంటాం పాస్వర్డ్ కనపడగానే. అదేంటంటే స్పాంటేనియస్ రికవరీ అన్నట్టు. ఓకేనా? అంటే మనం పెయిడ్ ని ఎక్స్టెన్షన్ చేసినప్పటికీ కూడా ఇది రీఇన్ఫోర్స్మెంట్ ఎప్పుడైతే పెయిడ్ టుగెదర్ చేసి ఆ పెయిడ్ టుగెదర్ ని ఎక్స్టెన్షన్ చేసినప్పటికీ కూడా ఒక్కోసారి మళ్ళీ ఆటోమేటిక్ గా స్టిమ్యులస్ కండిషనల్ స్టిమ్యులస్ కి రెస్పాన్స్ ఇస్తున్నాము అంటే అది స్పాంటేనియస్ రికవరీ అండి. ఓకేనా? సో ద కండిషనల్ రెస్పాన్స్ అపియర్స్ అంటే ఏమైంది పర్మనెంట్. ద కండిషనల్ రెస్పాన్స్ అపియర్స్ even though experiment stopped. ఎక్స్పెరిమెంట్ ఆపినా కానీ ఒక్కోసారి మనకి ఏమైతుందండి కండిషన్ రెస్పాన్స్ వస్తుంటది. సో దాన్ని ఏమంటాం అంటే స్పాంటేనియస్ రికవరీ అంటాం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? రైట్. నెక్స్ట్ లాస్ట్ ఫోర్త్ ప్రిన్సిపల్ ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ జనరలైజేషన్. ప్రిన్సిపల్ ఆఫ్ జనరలైజేషన్. Principle of generalization. Cheppandi. Principle of generalization. If the dog gives the conditional response to the similar stimulus like whistle gani, horn gani, which are similar to the reinforced bell, then which is nothing but generalization. అర్థమైందా? సో అంటే మనము బెల్ కొట్టడానికే కాదు, ఆ బెల్ సింబల్ బెల్ లైక్ బెల్ లాగా బయట ఎవరైనా విజిల్ వేసినా కానీ సెలైవా సెగ్రిగేట్ చేస్తుంది, హార్ట్ కొట్టినా సెలైవా సెగ్రిగేట్ చేస్తుంది. అంటే అదేంది, ఇక అది కండిషనల్ రెస్పాన్స్ జనరలైజ్ చేసుకోండి. కండిషన్ రెస్పాన్స్ ఏమైంది జనరలైజ్ చేసుకుంది. ఓన్లీ బెల్ కొడితేనే కాదు, బెల్ సౌండ్ వచ్చేటటువంటి ఏది చేసినా కానీ అది ఏమైతుంది సెలైవా సెగ్రిగేట్ చేస్తుందంటే జనరలైజ్ చేసుకున్నట్టు. సో అంటే ఏంటంటే if the dog gives the conditional response to the similar stimulus like horn, whistle spelling ఏదండి ఇదేనా, whistle, okay, which are similar to reinforced bell. ఏదైతే రీఇన్ఫోర్స్ చేసినామో ఆ బెల్ కి అనుగుణంగా సేమ్ సౌండ్స్ ఏదైతే ఉంటే ఆ సౌండ్స్ వచ్చినా కానీ అది సెలైవా సెగ్రిగేట్ చేసిందంటే అది ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ జనరలైజేషన్, అది జనరలైజ్ చేసుకున్నట్టు. ఓకేనా? రైట్. ఇస్ ఇట్ క్లియర్? ఓకే అండి. తర్వాత లాస్ట్ స్లైడ్ అండి.
ఓకే రైట్ నెక్స్ట్. సో ఇంకొకటి ఉందండి, ఏది కండిషనల్. ఇప్పుడు మనం చెప్పుకుంది కండిషన్, క్లాసికల్ కండిషన్ చెప్పుకున్నాం. ఇంకోటి ఆపరెంట్ కండిషనింగ్ ఉంది, అదొక్కటి చెప్పుకున్న తర్వాత సో నెక్స్ట్ ఇంకొక థియరీ ఉంది, ఏంటది కన్స్ట్రక్టివిజం, లా ఆఫ్ కన్స్ట్రక్టివిజం. ఛార్జింగ్ అయిపోయేటట్టుంది. నెక్స్ట్ అదొకటి చెప్పుకుంటే అయిపోతుంది. ఇది సేవ్ చేస్తాను ఒక నిమిషం. ఓకేనండి. సో ఆ ఒక్క థియరీ ఒక 10-15 minutes పడుతుంది, కానీ ఛార్జింగ్ అయిపోతుంది. సార్ ఓకేనా సార్? నాగే సార్ అదే. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి, ఇంకా మనకు ఉన్న కాన్సెప్ట్ చెప్పండి. ఓకే, ఇంకొక 2 minutes ఒకసారి వినండి, మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు మనము క్లాసికల్ కండిషన్ చెప్పినాం కదా, ఆపరెంట్ కండిషనింగ్ ఒకటి ఉంటుందండి. ఆపరెంట్ కండిషనింగ్ ఒకటి చెప్పుకుంటే ఇది స్కిన్నర్, ఇది ఒకటి అయిపోతే దాని తర్వాత కాగ్నిటివ్ థియరీ, కన్స్ట్రక్టివ్ థియరీ. కాగ్నిటివ్ థియరీ జస్ట్ ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. కన్స్ట్రక్టివ్ థియరీలో 3 థియరీస్ ఉంటాయండి. ఓకే, 3 థియరీస్ లో కూడా ఓన్లీ జాన్ పియాజే, వైగోట్స్కి వాళ్ళకి సంబంధించిన థియరీస్ ఉంటాయి కదా, ఎక్కడ కూడా క్లియర్ గా ఉండదండి. మామూలుగా మనకు అంత డెప్త్ అవసరం లేదు. ఇది కనుక ఒక 30 minutes 40 minutes చెప్పుకుంటే, తర్వాత ఫార్మల్ ఎడ్యుకేషన్ 10th చాప్టర్ ఉంది, అదొక 45 minutes 1 hour క్లాస్. అంటే మొత్తం మీద రేపటితో ఆల్మోస్ట్ పెడతానండి, ఇప్పుడు పెడతాను నేను. ఓకే, ఆల్మోస్ట్ రేపటితోటి మనకు పెడగాగి అయిపోతుంది. ఇక మధ్యలో ఏదైనా మిస్ అయిన టెక్స్ట్ బుక్స్ కానీ లేదా అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటే మనము మండే ట్యూస్డే కూడా ఏదైనా ఒక 1 hour క్లాస్ తీసుకొని చెప్పుకోవచ్చు. ఓకేనా రైట్. ఇది పెండింగ్ సిలబస్, అంటే మీకు ఒక ఐడియా రావడం కోసం చెప్తున్నాను. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే సార్.